హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఐ హోప్ మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, నేనైతే మార్నింగ్ టైం చల్లటి వాతావరణంలో అయితే నేను చిన్న కొండకైతే వచ్చానన్నమాట. చూడండి, చూస్తున్నారు కదా, చుట్టూ మబ్బులైతే ఎలా కమ్ముకొని ఉన్నాయో. చుట్టూ అయితే పెద్ద పెద్ద కొండలు అయితే ఉన్నాయి, కానీ అవి అస్సలు కనిపించట్లేదు. నార్మల్ టైం కూడా నేను మీకు చూపిస్తాను. చూడండి, ఇదైతే నార్మల్ టైం అన్నమాట. ఇప్పుడైతే మబ్బులు ఏం కమ్ముకొని లేవు. చాలా ప్రశాంతంగా అయితే ఉందన్నమాట. ఇది వచ్చేసి ప్రస్తుతం ఈ రోజు అయితే కాదు, నేను ఆల్రెడీ ముందే షూట్ చేస్తాను దీన్ని. చూస్తున్నారు కదా, ఇలా ఉంటుంది అన్నమాట. చూడండి ఎంత పచ్చగా ఉందో. ఇక్కడ సూర్యోదయం కూడా చాలా బాగుంది అనమాట. ఇది వచ్చేసి నార్మల్ టైం వెదర్ అనమాట. మామూలుగా వర్షం పడని రోజు అయితే సూర్యోదయం ఇలా ఉంటుంది అనమాట. ఈ కాలంలో అయితే వర్షం చాలా ఎక్కువగా పడుతుంది కాబట్టి మనకైతే ఎక్కువ శాతం ఇలాంటి సూర్యోదయాన్ని ఎక్కువగా చూడలేమన్నమాట. ఫ్రెండ్స్, మేమైతే ఈ సోడి పంటని ఒక 3 months బ్యాక్ అయితే వేసామన్నమాట. చూడండి, చూస్తున్నారు కదా ఎంత పచ్చగా ఉందో. ఇప్పటికైతే ఇంకా ఈ సోడి ఇంకా రాలేదు. ఒక 1 month లోగా అయితే వస్తుంది అనమాట. మేమైతే ఈ చల్లటి వాతావరణంలో మొక్కజొన్నలు అనమాట కాల్చుకు తింటే ఎలా ఉంటుందని చెప్పేసి అనుకొని మేమైతే మొక్కజొన్నను మీకు చూపించడానికి ప్రయత్నం చేస్తాము. ఆల్రెడీ అక్క అమ్మ వాళ్ళైతే అక్కడ ఉన్నారట. పదండి ఒకసారి మనం వెళ్ళి చూద్దాము. మాకైతే పెద్ద తోట ఏం కాదు, ఒక గుడ్డి దగ్గర అయితే వేస్తామన్నమాట. అదిగో చూస్తున్నారు కదా, మేమైతే వీటిని ఏ ఎరువులు లేకుండా అయితే పండిస్తాం అనమాట. అందుకని చెప్పేసి అన్నీ ఒక్క సమానంగా అయితే ఉండవు అనమాట. ఒక్కొక్కటి చిన్నగా, ఒక్కొక్కటి అయితే పెద్దవిగా అయితే ఉంటాయన్నమాట. మేమైతే వీటిని తినడానికి మాత్రమే సాగు చేస్తాం అనమాట. మేము అమ్ముకోవడానికి ఏం కాదు. మాకైతే అమ్ముకునేంత అయితే సాగు చేయము. ఫ్రెండ్స్, మా అమ్మ అక్క వాళ్ళైతే ఆల్రెడీ ముందే ఇరిపేసినట్టున్నారు ఈ మొక్కజొన్నలను అయితే. చూడండి, ఇవిగో ఇక్కడైతే పెట్టారనమాట. వీటిని తీసుకెళ్ళడానికైతే చూడండి ఈ తట్ట అయితే తీసుకొని వచ్చారు. చూడండి, ఇలాంటివి అయితే మీరు ఖచ్చితంగా చూసే ఉంటారు, ఆల్రెడీ తినే ఉంటారు. ఎక్కడైనా దొరుకుతుంటాయి. మన భారతదేశంలో చాలా ఎక్కువగా అయితే పండిస్తుంటారు అనమాట వీటిని. ఇవైతే చాలా సింపుల్ పంట అనమాట. వీటికి అంత కష్టపడాల్సిన అవసరం ఏమి ఉండదు అనమాట. అందుకని చెప్పేసి వీటిని అయితే చాలా ఎక్కువ మంది అయితే పండిస్తారు. మేము కూడా అలానే సహజంగా పండిస్తాం. మేమైతే ఎరువులు కూడా యూజ్ చేయమన్నమాట. చూడండి, కొన్ని అయితే పెద్దవి అయ్యాయి, కొన్ని చిన్నవి అయ్యాయి అనమాట. అటుపక్క అయితే కొద్దిగా పెద్దవిగా ఉన్నాయి కాబట్టి నేనైతే అక్కడికి వెళ్ళి చూపిస్తాను. ఇది వచ్చేసి ఎండిపోయింది అనమాట. ఇలాంటివి అయితే మేము నెక్స్ట్ ఇయర్ విత్తనాలకైతే మేము ఉంచుకుంటాము వీటిని. చూస్తున్నారు కదా, చాలా బాగున్నాయి కదా. వీటిని అయితే మనము ఇంటికి తీసుకుపోయి కాల్చుకొని అయితే తింటే అసలు ఉంటుంది, బాగుంటుంది. అసలు టేస్ట్ కూడా వేరే లెవెల్ ఉంటుంది అన్నమాట. ఇవైతే పచ్చిగా అయితే తినలేము. ఇవి నార్మల్వే స్వీట్ కార్న్స్ అనేవి ఉంటాయి అన్నమాట. అవి అయితే పచ్చిగా అయితే తినొచ్చు, కొందరు అయితే తింటారు. వీటిని అయితే పచ్చిగా అయితే తినలేము అనమాట. వీటిని కాల్చుకొని లేక ఉడకబెట్టుకొని అయితే తింటారు మా ఏరియాలో అయితే. ఈ సంవత్సరం అయితే మాకు పంట పర్లేదు, బాగానే వచ్చిందని అనుకుంటున్నాను. లాస్ట్ ఇయర్ అయితే ఇంకా దారుణం. మేమైతే ఎరువులు అంటే ఆవు పేడ అలా వేస్తుంటాం అనమాట. అందుకని చెప్పేసి కొద్దిగా బాగుంటాయి ఇవి కూడా. నార్మల్గా ఏ ఎరువులు వేయకపోతే కనుక అసలు మరీ దారుణం అనమాట. అసలు పంట అసలు దిగుబడి రాదనమాట. అందుకని చెప్పేసి మేమైతే ఆవు పేడను వీటికి ఎరువులుగా అయితే వాడుతుంటాం అనమాట. చూడండి, చూస్తున్నారు కదా, మేమైతే వీటిని సేకరిస్తున్నాం, తీసుకుంటున్నాం అనమాట. వీటిని విరుచుకొని మేమైతే ఇంటికి తీసుకుపోయి మేమైతే తింటాము. ఒకసారి అది కూడా మేము మీకు చూపిస్తాము. ఫ్రెండ్స్, మేమైతే వీటికి వాటర్ అనేది ఏం పెట్టాల్సిన అవసరం ఉండదు. వర్షం నీరుతోనే ఇవైతే పండుతాయి అన్నమాట. ఇవి వర్షం ఎంత ఎక్కువగా పడితే అంత బాగా పండుతాయి అన్నమాట. ఈ సంవత్సరం పర్లేదు, వర్షం బాగానే పడింది. చూడండి, మేము సేకరించినవైతే ఇక్కడ ఈ తట్ట దగ్గర అయితే పెట్టామన్నమాట మేము. ఫ్రెండ్స్, చూడండి, మా అమ్మ అయితే ఈ మేము సేకరించిన వాటిని అయితే ఎలా విరుస్తుందో చూస్తున్నారు కదా. మేమైతే మొత్తం సేకరించిన వాటిలో ఇవి ఇంకా కొద్దిగా ఉన్నాయి. అవి మొత్తం విరిచేసరికి ఈ తట్ట అయితే నిండిపోవచ్చేమో మేబీ అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, చూడండి, మేమైతే ఇన్ని సేకరించామన్నమాట. ఇవైతే మాకు సరిపోతాయి. మేమైతే ఇప్పుడు ఒకటి తొక్కనైతే ఒలుచుకొని చూపిస్తాము. వావ్, చూడండి, చాలా బాగుంది కదా. ఎంత మీకైతే నోరు ఊరుతుందని అనుకుంటున్నాను ఖచ్చితంగా.
దీన్ని కాల్చుకొని తింటే అసలు ఉంటుంది, హైలైట్ ఉంటుంది అనమాట. ఆ ఫీల్ వేరే ఉంటుంది, చాలా బాగుంటుంది అనమాట. ఫ్రెండ్స్, మేమైతే ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతున్నాము. వీటిని తీసుకొని కాల్చుకొని తిందామని చెప్పేసి మేమైతే ఇంటికి వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళేసి మీకు ఎలా కాలుస్తున్నామో ఏంటో అన్నదైతే మేము మీకు చూపిస్తాము. ఖచ్చితంగా వీడియో నచ్చితే మాత్రం ఇప్పుడే లైక్ చేయండి. అలాగే ఈ ప్లేస్ కూడా నచ్చినట్లయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, మమ్మల్ని అయితే ఫాలో అవ్వండి. ఇంకా మేమైతే మరి ఇంకెన్నో వీడియోస్ అయితే చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నమాట. ఫ్రెండ్స్, మేమైతే ఇంటికి తీసుకొచ్చేసి చూడండి, ఈ విధంగా అయితే తొక్కని ఒలుస్తున్నాం అనమాట. ఈ తొక్క ఒలిచేసి అనమాట మనము కాల్చుకోవాల్సి ఉంటుంది వీటిని నిప్పుల పైన అనమాట. చూడండి ఎంత బాగా కనిపిస్తుందో, చాలా బాగుంది కదా. దీన్నైతే మనం ఇప్పుడు కాల్చుకొని తిందాము. ఒకసారి ఎలా కాలుస్తున్నామో అవన్నీ మీకు తెలుసు, బట్ మేము మా పద్ధతిలో కాల్చే విధానం అయితే చూపిస్తున్నాము. చూడండి, ఈ నిప్పుల పైన అయితే మేము జస్ట్ ఇలా నార్మల్గానే కాల్ చేస్తాం అనమాట, చాలా సింపుల్గా అయితే. దీన్ని చుట్టూ మొత్తం అయితే కాల్ చేసి మనం తినడమే. చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. ఫ్రెండ్స్, మేమైతే ఇగో ఒక రెండు అయితే కాల్చాము. మొత్తం కాల్చిన తర్వాత ఈ యొక్క మొక్కజొన్న కాలిన తర్వాత అయితే ఇలా కనిపిస్తుంది, చాలా బాగుంది కదా. ఇంకో రెండు అయితే మేము కాలుస్తున్నాము. మేమైతే నలుగురం కాబట్టి ప్రస్తుతానికైతే ఇంకా కాలుస్తున్నాం అనమాట. వీటిని కాల్ చేసి ఒకసారి తిందాము ఎలా ఉంటుందో. చూడండి, కాలినవి కూడా ఎంత నోరు ఊరుతుంది కదా. మీకు కూడా ఖచ్చితంగా నోరు ఊరుతూనే ఉంటుంది, కానీ మీకు దగ్గరలో ఉంటే కనుక ఒకసారి మీరు కూడా టేస్ట్ ట్రై చేయండి. ఆల్రెడీ తినే ఉంటారు, బట్ అయినా సరే ఈ సీజన్లో ఒకసారి తినండి. మేమైతే ఈ సీజన్లో చాలా ఇష్టంగా అయితే తింటాము వీటిని, చాలా ఎక్కువగా కూడా తింటాం అనమాట. కష్టపడే సీజన్లో కష్టపడతాం, అలాగే తినే సీజన్లో ఫుల్గా అయితే తినేస్తుంటాము. చూడండి, చాలా టేస్ట్గా అయితే ఉంటాయి అన్నమాట. ఫ్రెండ్స్, నేనైతే ఒకసారి వీటి గింజలను అయితే చూపిస్తాను, ఒకసారి ఎలా ఉన్నాయో మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే నోరు ఊరుతుందని అనుకుంటున్నాను. చాలా బాగుంటాయి అన్నమాట. కొందరైతే ఇష్టంగా తింటారు, కొందరైతే తినరు. తినని వాళ్ళకైతే నోరు ఊరదు. ఖచ్చితంగా మేమైతే చాలా ఇష్టంగా తింటాము. మేమైతే ఈ విధంగానే కాదు, ఉడకబెట్టుకొని కూడా తింటాం అనమాట. అలాగే అంబిల్లో ఈ వేసుకొని కూడా తింటాం అనమాట. చూడండి, ఇప్పుడైతే నేను ఉడకబెట్టింది అయితే చూపిస్తున్నాను అనమాట. ఈ విధంగా మేమైతే ఒక తపేలా దగ్గర వాటర్ వేసుకొని ఉడకబెడతాం అనమాట. చూడండి, ఉడికిపోయిన తర్వాత అయితే ఇలా ఉంటాయి. ఇవి కూడా చాలా బాగానే ఉంటాయి, బట్ కాల్చిన వాటికన్నా అయితే ఇవి బెటర్గా ఉండవు అనమాట. కాల్చినవే చాలా అంటే చాలా బాగుంటాయి. నేనైతే కాల్చిన వాటినే చాలా ఇష్టంగా అయితే తింటాను అనమాట. ఇవి కూడా బాగానే ఉంటాయిలేండి. ఎక్కువైతే ఇలా అనమాట మేము ఉడకబెట్టుకుంటాం, తక్కువైతే మేము కాల్చుకొని తింటాం అనమాట. ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియో అయితే ఇంతే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అలాగే మన ఛానల్ని విజిట్ చేసి కంటెంట్ నచ్చితే కనుక మాకు సబ్స్క్రైబ్ అవ్వండి, అలాగే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.